ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్నారు. అది చంద్రబాబు హక్కు అయిపోయింది. ఇప్పుడు దానికి ప్రశ్న, దాన్ని మీరు అడగట్లా, దాన్ని ప్రశ్నించట్లా. ఈ రకంగా దారుణమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు ముందు మీ కూటమిలో ఏమి జరుగుతుందో చూసుకొని ఆ తర్వాత వైసీపీ పార్టీలో కానీ మమ్మల్ని కానీ మీరు ఏదైనా కానీ మీరు అనేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని అవి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అంతేగాని వైసీపీ నా కొడకల్లారా చెప్పులు చూపించడాలు ఇవన్నీ చూసినా కానీ భరించున్నాం. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే మీ కూటమి నాయకుల్ని నమ్మి అధికారులు అమాయకుల మీద దౌర్జన్యాలు దుర్మార్గాలు చేశారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులందరూ ఉన్నారు. డిజిటల్ బుక్ కూడా ఉంది. ఇది బెదిరింపు కాదు, ఇది ఖచ్చితంగా జరిగేదేనని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు. మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీరు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉండేటట్టుగా చూసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్